रुचि तिवारी ఒక బ్రాహ్మణ్ జర్నలిస్ట్ ఇసుకు పకడికే సబక్ సికానా है अपने को ఇట్లాంటి డైలాగులు వినిపించినాయి. ఒక జర్నలిస్ట్ మీద ఇట్లాంటి అటాక్లు అనంటే దీన్ని మనం యాక్సెప్ట్ చేద్దామా? ఇప్పుడు నేనేం అడుగుతున్నా, రుచి తివారీ ఏం తప్పు చేసింది? బ్రాహ్మణ్ అమ్మాయిలని మేము అట్లా చేస్తాం, బ్రాహ్మణ్ అమ్మాయిలని మేము ఇట్లా చేస్తాం, వాళ్ళు మాకు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోరు, ఈ పేట్రియార్కి అంటే అరే భయ్ తన చాయిస్ ఉంటుంది భయ్ ఏ మహిళకైనా. కానీ నాకు కొంచెం బాధ అవుతున్నది, సీరియస్గా చెప్తున్నా. ఎక్కడ పోతున్నది దేశం? అంటే బ్రాహ్మణులు అందరూ సావనిక పుట్టిర్రా బాపనోళ్ళంతా? ట్రిపుల్ ఇంజన్ సర్కారు ఉన్నాక కూడా ఒక మనిషి మీద ఇట్లాంటి దాడులు అంటే వామపంథీ వాళ్ళు చేసిర్రు, లెఫ్టిస్టులు చేసిర్రు. అరే 12 సంవత్సరాలు అయిందిరా నైనా, మీరు ప్రభుత్వంకి వచ్చి సిగ్గుశరాలు ఉండాలిగా. లెఫ్టిస్టులు చేసిర్రు అంటే మీరు లెఫ్టిస్టులకు ఉచ్చబడుతున్నదా ఒక్కొక్కడికి? నీ అయ్య డిఎన్ఏ ఎట్లుందో నాకు తెలియదు, నా అయ్య డిఎన్ఏలో ఎమోషన్ ఉన్నది. అదే దేశం, భారతదేశంలో ఉన్నదే ఎమోషన్ రా. ఏం మాట్లాడుతున్నారా నాకు అర్థం కాదు. ఇష్టం వచ్చినట్టు బటంగే కటంగే ఎవడు ఫిలాసఫీ బ్రదర్? మేము అడిగినామా బటంగే కటంగే మాట్లాడమనని? యూజీసీ మీద పంచాయతీ అయ్యా. భారతీయ జనతా పార్టీ వాడు కూడా మాట్లాడుతున్నాడా? తిప్పి కొడుతురు దేశంలో మొత్తంలో. తప్పు తప్పేరా భయ్, తప్పు తప్పే. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇది 3 రోజుల కింద జరిగింది ఫ్రెండ్స్. ఆ రోజే తీసుకోవాలా, కాకపోతే మున్సిపల్ ఎలక్షన్స్, మహాశివరాత్రి ఇవన్నీ ఈ టాపిక్ని డిలే చేసినాయి. రుచి తివారీ ఒక బ్రాహ్మణ్ జర్నలిస్ట్. ఇప్పుడు జర్నలిస్టులలో కూడా బ్రాహ్మణ్, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ అనే మాట్లాడుకోవాల్సిన దుస్థితి ఇలా దేశంలో మనకందరికీ ముంగడబడ్డది. ఇది చాలా దురదృష్టకరం, నేను సీరియస్గా చెప్తున్నా. జర్నలిజంలో కూడా బ్రాహ్మణ్ జర్నలిస్ట్ రుచి తివారీ ఇసుకు పకడకే సబక్ సికానా है अपने को ఇట్లాంటి డైలాగులు వినిపించినాయి. తను భయాందోళనకు గురై మహిళ, నేను అట్లా బ్లర్ చేసి పెట్టిన కొంచెము, మళ్ళీ ఏదైనా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఎక్సెట్రా చేస్తారు కదా, వీ కెనాట్ షో అది ఇది అని చెప్పి అందుకే బ్లర్ చేసి పెట్టింది. సో ఒక జర్నలిస్ట్ మీద ఇట్లాంటి అటాక్లు అనంటే దీన్ని మనం యాక్సెప్ట్ చేద్దామా? ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేద్దాం. దాడి ఏదైనా దాడే కదా, సభ్య సమాజానికి అది పనికిరాదు కదా. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, రుచి తివారీ ఏం తప్పు చేసింది? కొంతమంది నేను మొన్న సోషల్ మీడియా ట్విట్టర్లలో చూస్తున్నా ఫ్రెండ్స్, బ్రాహ్మణ్ అమ్మాయిలని మేము అట్లా చేస్తాం, బ్రాహ్మణ్ అమ్మాయిలని మేము ఇట్లా చేస్తాం, వాళ్ళు మాకు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోరు, ఈ పేట్రియార్కి అంటే అరే భయ్ తన చాయిస్ ఉంటుంది భయ్ ఏ మహిళకైనా. తన చాయిస్ ఉంటుంది రా భయ్. తనకి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటుంది, ఇష్టం ఉంటే లవ్ చేస్తుంది, లేకపోతే చేయదురా భయ్. ఏంది నాకు ఇది అర్థం కాదు. అంటే ఇంట్లో ఈక్వానిమిటీ ఆర్ ఈక్వాలిటీ ఎట్లా వస్తుంది రా భయ్? ఖచ్చితంగా ఒక దళితును, ఓబీసీను పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా? నేను కూడా ఇలా చెప్తున్నా కదా ఫ్రెండ్, నేను కూడా ఓబీసీనే. కానీ నాకు కొంచెం బాధ అవుతున్నది, సీరియస్గా చెప్తున్నా. ఎక్కడ పోతున్నది దేశం? అంటే బ్రాహ్మణులు అందరూ సావనిక పుట్టిర్రా బాపనోళ్ళంతా? జనరల్ కేటగిరీ వాళ్ళంతా కేవలం ట్యాక్సులు కట్టడానికనే పుట్టిర్రా దేశంలో? వాళ్ళకంటూ కొన్ని హక్కులు లేవా? మొన్న ఏదో కోర్టు కేసు చూస్తున్నా, నాకు 92% వచ్చింది, బట్ ఐ హావ్ నాట్ గోట్ అడ్మిషన్ ఇన్ టు ది ఏదో నీటో ఏదో అని అన్నాడు ఆయన. ఎక్కడ పోతున్నాం మనం? ఇదంతా ఎక్కడ పోతున్నాం అని అంటున్నా. కొంతమంది ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు నడుపుతారు పెద్ద ఉత్తర భారతదేశంలో. వాళ్ళు కూడా ఏమంటారు అని అంటే 3000 సంవత్సరాలు ఈ అగ్రకులాలు ఆపరేషన్ చేసిరు కాబట్టి ఇలా వాళ్ళకు రివెంజ్ అవుతున్నది అని. సరే వాళ్ళు ఆపరేషన్ చేసిండ్రు, వాళ్ళు తప్పు చేసిర్రు, మళ్ళీ నీకేమైంది సకదనం? నీకేమైంది అంటే ఢిల్లీ యూనివర్సిటీలో మళ్ళీ ఢిల్లీలో ఉన్నది, ఆడ భారతీయ జనతా పార్టీ సర్కారు ఉన్నది. 12 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఇలా అధికారంలో ఉన్నది. ఢిల్లీలో ట్రిపుల్ ఇంజన్ సర్కారు ఉన్నది. ఒకటేమో కేంద్ర ప్రభుత్వం హవా నడుస్తుంది, ఒకటేమో ఢిల్లీ సర్కార్ ఆల్రెడీ ఆడ రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆడ కంప్లీట్ లా అండ్ ఆర్డర్ అంతా అమిత్ షా గారిది నడుస్తుంది. అందుకే నేను ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అన్న. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉన్నాక కూడా ఒక మనిషి మీద ఇట్లాంటి దాడులు అంటే వామపంథీ వాళ్ళు చేసిర్రు, లెఫ్టిస్టులు చేసిర్రు. అరే 12 సంవత్సరాలు అయిందిరా నైనా, మీరు ప్రభుత్వంకి వచ్చి సిగ్గుశరాలు ఉండాలిగా. లెఫ్టిస్టులు చేసిర్రు అంటే మీరు లెఫ్టిస్టులకు ఉచ్చబడుతున్నదా ఒక్కొక్కడికి? నేను ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడంగానే గిరీష్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని ఒకటి పెట్టిండు. ఆడు కూడా రాసిన కమెంట్ అట్లనే ఉన్నది. మళ్ళీ ఎమోషన్స్ ఎట్లా కంట్రోల్ అవుతాయిరా? నీ అయ్య డిఎన్ఏ ఎట్లుందో నాకు తెలియదు, నా అయ్య డిఎన్ఏలో ఎమోషన్ ఉన్నది. అదే దేశం, భారతదేశంలో ఉన్నదే ఎమోషన్ రా. అగర్ భారతదేశంలో ఎమోషన్ లేకపోయినుంటే ఈ మొఘల్ సల్తనతులు, బ్రిటిష్ సామ్రాజ్యాలు, ఈ ఫిరంగి కల్చర్లు, ఈ కలోనియల్ మైండ్ సెట్లు ఇవన్నీ రాకపోతుండే. ఇంట్లోకి మీరు బయటికి రండి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ అట్లీస్ట్ ఐ స్టాండ్ ఆన్ వాట్ ఐ సే. నేను ఏం మాట్లాడుతున్నా, నేను ఏం చేస్తున్నాను అనేది దాని మీద నిలబడతా. నీకేం అర్థమవుతుంది అన్నది నీ అయ్యాకు తెలియాలా, నీకు తెలియాలా, నాకు సంబంధమే లేదు. నేనేం మాట్లాడిన అన్న దాని మీద నేను కట్టుబడి ఉంటా. ఏం మాట్లాడుతున్నారా నాకు అర్థం కాదు. ఇష్టం వచ్చినట్టు బటంగే కటంగే ఎవడు ఫిలాసఫీ బ్రదర్? మేము అడిగినామా బటంగే కటంగే మాట్లాడమనని? చెప్పురి. మనం ఏం మాట్లాడాలి? యూజీసీ మీద పంచాయతీ అయ్యా.
యూజీసీ మీద పంచాయతీ. భారతీయ జనతా పార్టీ వాడు కూడా మాట్లాడుతున్నాడా? ఒక్కోడన్నా యూజీసీ మీద తీసుకొని వచ్చి మాట్లాడగలిగే సత్తా ఉన్నదా? తిప్పి కొడుతురు దేశంలో మొత్తంలో. తప్పు తప్పేరా భయ్, తప్పు తప్పే. వెనకటికి వాడి చేసిండు ఇప్పుడు చేస్తున్నామన్నాడు, అది కుదరదు భయ్, తప్పే అది కరెక్ట్ కాదు. అరే ఆ రోజులు ఎంత మంచిగా ఉండేరా. మోదీ గారు 2014, 2018లో ప్రధానమంత్రి అయినప్పుడు మన అండమాన్ నికోబార్ ఐలాండ్లకు పోయి అక్కడ వీర్ సావర్కర్ గారు ఇక్కడైతే జైల్లో ఆయనని తడపడానికి ఇబ్బందులు పెట్టిర్రో అక్కడ పోతే పులకరించిపోయింది మనసు అని అంటున్నా. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, ఒకసేపు పక్కకు పెడదాం జరసేపు. నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నా, నాకు జర చెప్పుర్రి. ఏందనంటే ఇప్పుడు రుచి తివారీ ఆమె ఒక జర్నలిస్టు. లెట్ అస్ బీ వెరీ క్లియర్ అండ్ ప్రిసైజ్. బ్రాహ్మణ్ జర్నలిస్ట్ అయితే మీరు ఆమె మీద దాడి చేస్తారా? ఆమె బట్టలు తీయడానికి ప్రయత్నం చేసిరట. నేను మాట్లాడతలే, చూడురట, రిమూవ్ హర్ క్లోత్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ జరిగింది? ఢిల్లీ యూనివర్సిటీలో. మళ్ళీ ఢిల్లీ సర్కారు ఉన్నప్పుడు గడివి కింద. అరే ఇది నీ ఇంటి మీదకి వచ్చేదాకా నువ్వు స్పందించకపోతే రేపు నీ ఇంటి కాడికి వస్తుంది, నీ పిల్లల కాడికి వస్తుంది. బ్రాహ్మణ అమ్మాయిలు మమ్మల్ని లవ్ చేయాలి ఎందుకు చేస్తారా అంటే వాళ్ళకి వ్యక్తిగత హక్కు స్వేచ్ఛ లేదా ఇది ఎక్కడ పోతున్నది అని అంటున్నా. ఇప్పుడు వామపంథీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అట్లనే ఉంటారు. మళ్ళీ మీరేం గడివీక్తున్నారు అది కూడా చెప్పాలి కదా ఒక మాట. బెంగాల్లో పొలిటికల్ కిల్లింగ్స్ అయితే దాని మీద కూడా మాట్లాడాడు. అరే కాశ్మీరీ జెనసైడ్ మేము చిన్నగా ఉన్నాం, మాకు తెలియదు ఏమైందో, మాకు తెలియదు. అప్పుడు ముక్కు పచ్చలారని వయసులలో ఉన్నాం. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు కండ్ల ముంగట జరుగుతున్నది, ఏం మాట్లాడతాం? అసలు భారతీయ జనతా పార్టీ ఇలా సెంట్రల్ బీజేపీని అడుగుతున్నా. ఇలా నిన్న పార్లమెంట్లో కరెక్ట్ క్వశ్చన్ లేపిర్రు ఎవరో బీజేడీ పార్లమెంటేరియన్. వాళ్ళు ఏం అడిగిర్రంటే బంగ్లాదేశ్లో హిందువులను చంపిరు కదా, ఘోరాతి ఘోరంగా మనం అందరం చూసినాం కదా, ఆ వైలెన్స్ అంతా ఎంత దారుణంగా ఉండేనో చూసినాం కదా. 60 కోట్లు ఇస్తా అది ప్రభుత్వం, నువ్వు ఎందుకు ఇచ్చినావు? ఏం పీగనికి ఇచ్చినావు? ఇది మాస్టర్ స్ట్రోకా? ఇప్పుడు ప్రతిదీ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పి మేము కూర్చోవాలా? నువ్వు 60 కోట్లు ట్యాక్స్ పేర్ల పైసలు ఓడడికి ఇచ్చినావు. అది కాదు, మనం బంగ్లాదేశ్కి పైసలు ఇస్తే వాడు మనకు మళ్ళా గులాం అవుతాడు. ఏం గులాం అవుతాడు? ఇన్ని రోజులు పెంచి పోషించలే బంగ్లాదేశ్ని? ఇన్ని రోజులు బంగ్లాదేశ్ని పెంచి పోషించినామా లేదా? పోషించినందుకు మనకి ఏమొచ్చిందంటే గడ్డనగర డిమ్కానే కదా. నువ్వు మళ్ళీ 60 కోట్లు ఇస్తావా? ఎవడన్నా బీజేపీ మాట్లాడతాడు ఇప్పుడు ఇలా వ్యతిరేకిస్తున్నామా అని అంటే దేని మీద వ్యతిరేకిస్తున్నాం రాబాయ్? నువ్వు చేసింది ధర్మం అంటే నువ్వు ఒక ట్వీట్ కొట్టే అలా రాష్ట్రవాది నేషనలిస్ట్ అని అంటే ఇక కథమే, సపోర్ట్ కొట్టాలి మనం అందరం. మళ్ళీ నీ గుణాలు ఏమైనా రాబాయ్ లోపల? అవి నా గణాలకు మ్యాచ్ అయితే లేవు కదా. మళ్ళీ ఎట్లయితుంది అని అంటున్నా, ఎట్లయితుంది అని చెప్తున్నా నేను. రుచి తివారీ మీద ఏంది మళ్ళీ కథ? ఓకే నేను ఒప్పుకుంటా. నుపుర్ శర్మ ఏం తప్పు చేసింది? నా తోబుట్టు ఏం తప్పు? ఓకే ఆమెకు సెక్యూరిటీ కల్పించారు, ఆమె ప్రాణాలు కాపాడారు, నేను కాదని అంటలే. బట్ నుపుర్ శర్మ ఏం తప్పు చేసింది రా భయ్? అవురా భయ్, మీరంటే తప్పు లేదు, మేమంటే తప్పు వచ్చిందని ఒక మాట ఏమైతుండే? వాళ్ళంటే తప్పు లేదా? సీతామాతని ఎన్ని మాటలనలే అక్బరుద్దీన్, రాముడిని ఎన్ని మాటలనలే, రాముడు తాగుబోతు అని చెప్పిరు దేశంలో. ఏం తప్పు మాట్లాడింది? అవురా భయ్ మీ బుక్కులు ఉన్నది కదా మాట్లాడారు కదా అంటే ఇష్యూ క్లోజ్ అవుతుండే కదా. ఆనాడు బీజేపీ స్టాండ్ తీసుకుందా? చటాక్ దమ్ముందా? అదే అసదుద్దీన్ ఓవైసీ ఆయన తమ్ముని మీద ఎట్లా స్టాండ్ తీసుకున్నాడండి? మే బొస్పే బాతీ నై కర్నా చాతా అని అన్నాడు అసదుద్దీన్ ఓవైసీ. ఎన్నిసార్లు మాట్లాడినా. లేటర్ ఏమైంది? తర్వాత ఏం కాలే, నువ్వు నేను భజన చేసుకున్నావు. అరే 23 బుల్లెట్లు దించుకున్నాడు రా భయ్ ఒకడు మొన్న సంబల్ల సంవత్సరం కింద. ఏం జరుగుతుంది మీకు? పొలిటికల్ కిల్లింగ్స్ ఇన్ బెంగాల్. ఏం బీకిర్రా భయ్ బీజేపీలు? నేను ఒక మాట అడుగుతున్నా, చెప్పురు నాకు ఇవాళ. హిందుత్వం అంటే కేవలం మీకు బలిదానమేనా? మళ్ళీ పెద్దలందరూ బిజినెస్లో మంచిగానే చేసుకుంటున్నారు. ఎవడు నోరిప్పనోడు ఉంటాడు చూడు. ఇప్పుడు నాకు తెలుసు నేనేం మాట్లాడుతున్నా అన్నది నాకు తెలుసు. దీనివల్ల నాకే నష్టం అని కూడా నాకు తెలుసు. ఎందుకంటే నన్ను సైడ్ లైన్ చేస్తారు. బీజేపీలో ఆల్రెడీ నన్ను ఎప్పుడు స్ట్రేట్ లైన్లో పెట్టిరని ఒర్రుకొని మనకు లాభం అవుతుంది కదా కానీ అని చెప్పి వెనకటికి నేను ఫేస్బుక్లో మాట్లాడినప్పుడు వాడుకున్నారు నన్ను. ఇప్పుడు కూడా ఆయన భక్తుని కదా మోడీకి, ఇప్పుడు కూడా ఇట్లనే వాడుకుంటారు. సస్పెండ్ అయినా ఆడేది వచ్చింది కదా, ఆడ ఏడబోతాడు అని చెప్పి ఉన్నది. బట్ వ్యక్తిగతంగా మీరు లాభం పొందిరు కదా అందరు, ప్రతి ఒక్కడు. ఆడెవడో కొంతమంది మోడీ దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన వాళ్ళు, అదేంద్ర భయ్ అది. మన గురూజీ హెగ్డేవర్ చిత్రపటం మీద మూత్రం పోసిన వాళ్ళు, వాళ్ళకు పదవులు వచ్చినాయా బీజేపీలో? ఇదేం బీజేపీ అని నాకు అర్థం కాదు. ఇలా మీరు భారతీయ జనతా పార్టీ అని మాట్లాడుతున్నారు. ఒక కొత్త పార్టీ తయారైంది భారతీయ జనతా పార్టీలోనే, బాధితుల జనతా పార్టీ అని. మళ్ళీ బాధితుల జనతా పార్టీకి ఎవరు నేతృత్వం వహించాలా? ఓడి చేయాలా? ఇలా మోడీ గెలుస్తుండేనా? జనరల్ కేటగిరీ వాళ్ళు ఓటు వేయకపోయినా ఉంటే ఒక మాట అడుగుతున్నా, జనరల్ కేటగిరీ వాళ్ళు ఓటు వేయకపోయినా ఉంటే గెలుస్తుండేనా? ఈ రుచి తివారీ లాంటి వాళ్ళే కదా వత్తాసు వాళ్ళకి వెనకటికి మోదీ బీజేపీ అని. మన సర్కారు ఉండాలి. అదేందో చూడరా నాయన ఈ మధ్య సంఘం నుంచి కూడా స్టేట్మెంట్లు వస్తున్నాయి, హిందుత్వ టేకాదారి మనం ఏమన్నా తీసుకున్నామా అని. అరే మళ్ళీ ఇంకెవరు తీసుకుంటారు చెప్పు? ఉన్న సంస్థలల్లా ఒక స్వచ్ఛందమైన సంస్థ, మనం నమ్మొచ్చు,
ఆత్మవిశ్వాసం ఉన్న సంస్థ, ఆత్మ గౌరవం పెంచే సంస్థ అని మనం కూడా అనుకుంటున్నాం కదా. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ ఇట్లాంటి స్టేట్మెంట్లు వచ్చినాయి అనుకో, ఎన్నిసార్లు నువ్వు బ్యాక్ ఫుట్లో పెట్టుకొని వస్తావు, ఎన్నిసార్లు నువ్వు నరేటివ్ బిల్డ్ చేసుకుంటూ వస్తావు. అందరికి అర్థం కారు మన మాటలు, అర్థం కాని మాటలు. ఇప్పుడు నాకే అర్థం కాలే అని అంటే కామన్ మ్యాన్కి ఇంకేం అర్థమవుతుంది కింద? కామన్ మ్యాన్కి ఇంకేం అర్థమవుతుంది కింద? నేను అడుగుతున్నా. నువ్వు ఒక ఘటన జరిగితే స్పందించవు, సంఘటన జరిగినప్పుడు దాన్ని వ్యతిరేకించవు. స్వచ్ఛంద సంస్థ ఎట్లయితాం మనం? ఫ్రెండ్స్, నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎవడెవడైతే కమెంట్లు పెడతారో పెట్టుర్రి, నేను వాళ్ళకి జవాబు కూడా ఇస్తే ఇలా కమెంట్లల్లో. ప్రతిరోజు చిట్టా పొగడతల మీద ఉండదు. అప్పుడప్పుడు యాక్చువల్ సిచ్యువేషన్ ఏం నడుస్తుంది దేశంలో కూడా ఉండాలి. గింత ఘోరమా? అరే బ్రహ్మనే, నువ్వు విను, మొత్తం విను. అరే ఆమె బ్రాహ్మణ్ రా, ఆమెను చేయండిరా, ఆమె ఉస్కు కీంచోరే ఇద్దరు. ఇది ఏంది అంటున్నా. మన ఇంటికి వచ్చేదాకా ఎదురు చూస్తామా ఫ్రెండ్స్? నేను ఒక మాట అడుగుతున్నా. ఈ టూ మచ్ ఆఫ్ ఈ పంచాయతీ ఏందని అడుగుతున్నా. సరే గిరీష్, వెనుక నువ్వు పెట్టినవు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ వచ్చిందని నేను తీసుకొని వచ్చిన. దాని కింద కూడా మన సనాతన్ ప్రభాత్లో కూడా వచ్చింది. అది కూడా మీకు స్క్రీన్ షాట్ పెట్టిన వెనుకకు. ఈ కలర్ లేని గిరీష్ అని చెప్పి నువ్వు పెడితే, ఇలా మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది ఫ్రెండ్స్. కలర్ లేదు ఎందుకు పెట్టినా అంటే, ఒకప్పుడు నేను కట్టర్ రైట్ వింగర్ ఉండే. వీళ్ళు ఏం చేసినా నేను సమర్థిస్తుండే. ఇలా నేను ఈ కలర్కి వచ్చిన, న్యూట్రల్కి వచ్చిన. ఇవాళ బీజేపీ ఏ రంగులు ఉన్నదని చెప్తున్నా. కోర్ లెఫ్టిస్ట్ అవుతుందా ఎర్ర కలర్లా, లేదా ఇస్లామిక్ లెఫ్ట్ అవుతుందా? అంటే కేవలం ఎవరు ఏది మాట్లాడినా కానీ ఇస్లామిక్ ఫండమెంటల్ని బత్తాసు వలుకుతారు చూడు, వాళ్ళు అవుతున్నదా, లేకపోతే దళిత్ లెఫ్ట్ అవుతున్నదా అన్నది ఇలా బీజేపీ స్పష్టం చేయాలా. ఎందుకు చెప్తున్నా తెలుసా? అరగి ముచ్చట నేను మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా. ఇవాళ 2000ల్లో, 2001, 2003లో పుట్టిన వాళ్ళంతా 26 సంవత్సరాలకు వచ్చిర్రా లేదా? 2008లో పుట్టిన వాళ్ళందరూ ఇలా నీకు మేజర్లు ఉన్నారు. వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. వాళ్ళకు కాంగ్రెస్ తెలియదు, కాంగ్రెస్ ఈయన చరిత్ర తెలియదు, సిపిఐ ఏం చేసిందో తెలియదు, కలోనియల్ బ్రిటిష్ రూల్ తెలియదు, మొఘల్ సల్తనత్ తెలియదు, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తెలియదు, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తెలియదు. ఓడరా మిమ్మల్ని మోసిందేనంటే ఇసుంటి యూట్యూబర్లే. అరే నీకు ఆ పార్టీ ఛానల్ ఇచ్చింది, పైసలు ఇచ్చింది, ఆ పార్టీ ఇచ్చిందని అంటారు కదరా. మళ్ళీ ఇన్ని రోజులు నేను బీజేపీ గురించి మాట్లాడితే బీజేపీ పైసలు ఇచ్చిన అదరా? చెప్పుర్రి నాకు మాట. సిగ్గులు ఉండాలి మీ పుట్టుకలలా. ఇచ్చిన అదరా? చెప్పుర్రా. ఇంక ఉల్టా దాడి చేసింది కదరా మా మీద. రుచి తివారీ ఆల్మోస్ట్ ఘటనే ఉండే. మమ్మల్ని అయితే ఆల్రెడీ తీసిరు కదా మా బట్టలు పై మీదకి. ఓడి చేసిండ్రా, మావోడే చేసిండు కదా, మనోడే చేసిండు కదా మా మీదనైతే. ఇప్పుడు ఓడిని బద్నాం చేస్తారా? ఇలా ముస్లింలను బద్నాం చేస్తారా? చెప్పు నువ్వు ఒక మాట. ఏనాడు ఒక్క ముస్లిం కూడా మనకు ఇట్లాంటి మాటలు మాట్లాడలే. మేము కట్టర్ హిందూ అని చెప్పినాక కూడా ఏ ముస్లిం కూడా మా మీద ఫోన్ చేసి ధమ్కీలు ఇవ్వలే. ఆ ధమ్కీలని మేము దాన్ని ఏమంటారు యూజ్ చేసుకోలే. మాకు ధమ్కీలు రాలే, మేము దాన్ని యూజ్ చేసుకోలే. మేము చెప్పుకుంటుండే కదా మాకు కూడా మేము ఇంత మాట్లాడతాం లా అండ్ ఆర్డర్ మీద, ఇన్ని సబ్జెక్టులు మాట్లాడతాం. ఇన్నడని ఒక్క రోజైనా మిస్యూజ్ చేసినామా మా ఛానల్ని, మా మీడియాని? ధమ్కీ ఎందుకు ఇస్తారా? ఒక మాట అడుగుతున్నా. నువ్వు వాడిని గెలికితే వాడు ధమ్కీ ఇస్తాడు. మేము ఎంతసేపు లా అండ్ ఆర్డర్లోనే ఉన్నాం. వాడి పల్స్కి మనం గెలకలే. నువ్వు నా పల్స్ దగ్గరికి రాకరాని మనకి హెచ్చరిక జారీ చేసినాం. ఇన్ఫ్యాక్ట్ నాకు 2-3 కమెంట్స్ కూడా వస్తాయి కొన్ని విషయాలల్లో. నువ్వు గిరీష్ ఇది కరెక్ట్ మాట్లాడినావనని. సయ్యద్ పాషా అనేమో ఉంటుంది ఆయన పేరు, నాకు కరెక్ట్ గుర్తొస్తలేదు. గిరీష్ గారు మీరు కరెక్ట్ మాట్లాడారు ఈ సబ్జెక్ట్లా, కరెక్ట్ అండి అని చెప్పి వాళ్ళు కూడా కమెంట్లు పెట్టిన రోజులు ఉన్నాయి మాకు. మేము విక్టిమ్ కార్డ్ ప్లే చేయలే ఎన్నడూ కూడా. వీ వేర్ హీరోస్, వీ విల్ బీ లైక్ హీరోస్. టు డూ సంథింగ్ వీఆర్ నెవర్ జీరోస్. ఇప్పుడు రైట్ వింగర్లు న్యూట్రల్ అయిపోతే ఏం పరిస్థితి అని అంటున్నా. ఇన్ని కలర్లు ఏంది బీజేపీలో నాకు అర్థమవుతలేదని అంటున్నా. యూజీసీ తెచ్చినప్పుడు మళ్ళీ దాని మీద ఎవడన్నా స్పందించాలి కదా, తప్పని చెప్పాలి. ఆ కోర్టు చూసుకుంటుంది. కోర్టు చూసుకునేటట్టు చేసిర్రు. దిస్ ఇస్ నాట్ ఎ మాస్టర్ స్ట్రోక్. దాన్ని ఎంత తిప్పి కొడదామన్నా ఏం కాదు. అరే లైకులు షేర్లు కమెంట్లు వస్తాయి రా భయ్, లైకులు షేర్లు కమెంట్లు వస్తాయి, కాదని అంటలేను. కంటెంట్ ఉంటూ వస్తాయి. ఒక జర్నలిస్ట్ని పట్టుకొని కదా ఏంద్రా భయ్ నాకు అర్థం కాదు. నాకు జర్నలిస్ట్ గొప్పతనం ఎప్పుడు అర్థమైంది తెలుసా ఫ్రెండ్స్? సీరియస్గా చెప్తున్నా. నేను ఆ రోజు వాళ్ళతో మాట్లాడినా కూడా, నా మీద దాడి జరిగినప్పుడు అందరు నిలబడ్డరు చూడు, నాకు అందరూ ఏకమై నిలబడ్డరు చూడు. ఆనాడు లెఫ్ట్ లేదు, రైట్ లేదు, న్యూట్రల్ లేదు, అందరు వచ్చిరు నాకు. వాళ్ళకి పాదాభివందనం చేసి కాళ్ళు గడికి నెత్తి నీళ్ళు పోసుకున్నా తక్కువనే. నేను నమ్మినోడు ఎవడని వచ్చిండా నా ఇంటికాడికి? నేను రోజు పొద్దుగాల లేచి వీళ్ళకు చెంచగిరి చేస్తా చూడు, వాళ్ళు రాలే నాకు. బట్ పొద్దుగాల లేస్తే మేము జర్నలిజంలో కొట్లాడుకుంటాం చూడు, వాళ్ళందరూ మాట్లాడారు నా మీద. ఇప్పుడు ఎవడు గొప్పోడబ్బా? ఎవడి గురించి మాట్లాడదామబ్బా? దేశ హితంలో మాట్లాడదామా, లేకపోతే భజన హితంలో మాట్లాడదామా? చెప్పురే. ఇది యాక్సెప్ట్ చేద్దామా దేశంలో? ఫ్రెండ్స్, చిత్రగుప్తులో నేను ప్రతిసారి తాపత్రయపడ్డది, మాట్లాడింది ఒకటే టాపిక్. ఏందనంటే, నేను ఒక హిందువుని. హిందూ అనేటువంటి జాతి భారతీయత ఫస్ట్. ఆ తర్వాత నేను ఏదైనా ఉండని, నేను అగ్రకులాన్ని ఉండని, ఎస్టీ ఎస్సీ ఓబీసీ ఉండని, ఏదైనా ఉండని. ఇదే కదా మనకు నేర్పిండ్రు. ఇవాళ గాలే మాట్లాడతారా? మనం నమ్ముకున్న సంస్థ కూడా మనం ఇది టేకా తీసుకున్నాం, అది చేసుకుని. దాని అర్థమైంది. బెంగాల్లో జరుగుతున్న పొలిటికల్ కిల్లింగ్స్ ఏంది? బంగ్లాదేశ్ కొడికి 60 కోట్లు ఇస్తామా మనం? సిగ్గుశరం ఉన్నదా మనకేమన్నా చెప్పుకోనికే?
సిగ్గుశరం ఏమైనా ఉన్నది అని అడుగుతున్నా. బాధాకరం కాదా ఇది? తప్పే ఏమో అనగానే అది చాలా నీకు అర్థం కాదు. మళ్ళీ నాకు అర్థమైంది చెప్పురు కదరా రాజకీయాలలో. మళ్ళీ నా ఓటు కూడా నాకు అర్థం కాదని చెప్పి నేను వేస్తాను, నడుస్తుందా? దట్స్ ఎ సెకండరీ ఇష్యూ. స్టిల్ ఐ వోట్ ఫర్ బీజేపీ సెంట్రలీ. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. స్టేట్లో కాదు, ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ టుడే. దేశం గట్టిగా ఉండాలని ఏడిపోతున్నామండి మనం? ఏం చేస్తున్నామండి మనం? రైట్ వింగ్ జర్నలిస్టులు కూడా ఏమన్నా అయితే కూడా సపోర్ట్ చేస్తున్నాడా? ఏమన్నా చేస్తున్నారా? అరే నువ్వు ఎట్లా నడుపుతున్నావురా ఛానల్? నన్ను పైసలు అడుగుతారు, నాకు చెప్తారు కదా మీరు అంతా నువ్వు డబ్బులు తింటున్నావురా గిరీష్ అన్నాడు. ఒక్కనాడనా మీరు అరే ఎట్లా నడుపుతున్నావురా ఛానల్ కూడా అడిగిండా? డూ యూ నో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ ఛానల్, రన్నింగ్ దిస్ ఛానల్? అండ్ డూ యూ నో మై బ్యాక్గ్రౌండ్? నేను రెప్యుటేటెడ్ కంపెనీలో మంచిగా పనిచేసినారా నాయన. నేషనల్ రోల్ ఉన్నా, స్టేట్ రోల్ ఉన్నా, కంట్రీ రోల్లో కూడా ఉన్నా, విదేశాలలో తిరుగుకుంటా. మీకు ఏమైనా అవగాహన ఉన్నా? అరే బాయ్ కూడా నడిపేటోడికి చెప్తున్నా నేను. తెలుసా రా బాయ్ యూట్యూబర్ ఎట్లా నడుపుతారో? నీకు తెలుసా రా బాయ్ ఒక కెమెరా కాస్ట్ ఎంత ఉంటుందో, ఒక ఎడిటర్ కాస్ట్ ఎంత ఉంటుందో మీకు తెలుసా? రూమ్లోకి రావాలంటే ఏముంటుంది, ఏం కథ అనేది తెలుసా? ఆడు చిల్లర ఎవడో 2-3 చిల్లరగాలు ఉంటే అందరు చిల్లరగాలు అవుతారా? అలా మీద దాడులు చేస్తావా? 5 సంవత్సరాలు ఉండే ఈ నాయకులకు ఇంతనా? ఎవరేం చేసిర్రా బాయ్? ఎవడేం మాట్లాడినరా బాయ్? చెప్పురు నాకు. ఓనర్షిప్ తీసుకున్నాడు రా బాయ్ దాడులు అయితే. ఓ మాట చెప్తున్నా, చిలికి గాలివానైనట్టు ప్రతిదీ మేము బత్తాసు వలికిన మోసినాం కదా. ప్రతి జర్నలిస్ట్ మోసిండు కదా, మోయలేదా? ఏదో పార్టీని ఏదో జర్నలిస్ట్ మోసిండు కదా. మీరు వాళ్ళకేం చేసిరబ్బా? బిచ్చాలా ఇస్తారా? నరేటివ్ బిల్డప్ చేసి మాట్లాడితే అప్పుడు ఏం మాట్లాడతారు? వీడు పైసలు తింటున్నాడు, మీ అయ్యా నీకు పాకెట్ మనీ కూడా ఇస్తాడో ఇవ్వడో, నువ్వు అసమర్థుడు అని. ఇది గుర్తుపెట్టుకోరు ఫస్ట్ మీరు. నేను సామర్థ్యం పెంచుకున్నారా భయ్? నేను సామర్థ్యం పెంచుకున్నా. నేను నా ఇంటిని నడుపుకుంటున్నా, ఎవరు ముంగట చేయి ఆపుతలేము. అక్కడ కూడా మాకు ఎవడన్నా పైసలు ఇస్తున్నాడు అంటే మా క్యాలిబర్ చూసిస్తున్నాడు, మా కెపాసిటీ చూసిస్తున్నాడు, మా కాంపిటెన్సీ చూసిస్తున్నాడు. మీ లెక్క కమెంట్ పెట్టినందుకు అది పెట్టినందుకు ఇక్కడ డిమోటివేట్ ఎవడు కాడిడ. అంటే ఇక జనరల్ కేటగిరీ వాళ్ళు బతకద్దా? ఏమరా బతకద్దా? ఇక యూజీసీ బవాల్ అవుతుంది. మళ్ళా మాట్లాడాలా కూడా మాట్లాడద్దా? ఖమ్మంలో సాయి గణేష్ ఏమాయ్ ఇక్కడ గోరక్షకులకు ఏమాయ్? ఇప్పుడు ఎలక్షన్లు లేవు కదా, ఎవడన్నా మాట్లాడుతుండ గోరక్షకుల గురించి చెప్పుర్రి. ధర్మం కోసం జీవితాలు త్యాగం చేస్తారు, ప్రాణాలు అర్పించుకుంటారు. వాళ్ళకేమన్నా అయితే కన్నపేగ ఎట్లా దిగుతుంది? వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించాడు గోరక్షకుడు. ఇప్పుడు మాట్లాడుతుంటారా ఎవరన్నా? ఇప్పుడు మాట్లాడిరా? ఆ జూబ్లీ హిల్స్ ఘటనలప్పుడు ఏదో గోరక్షది ఏదో చిన్న ఘటన జరిగింది కాబట్టి ఓ పంచాయతీ మాట్లాడారు. ఏబీవీపీ పోరల కేసుల మీద కూడా మాట్లాడిండు అబ్బా. రాష్ట్రంలో బీజేవైఎం పోరల మీద కేసులు అయినాయి, అవి ఏమన్నా మాట్లాడిండు అబ్బా. వాడు సంఖ వాడు నాకుంటుండు జీవితంలో. నేను చెప్తున్న ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఒక సంఘ కార్యకర్త, తర్వాత బీజేపీ కట్టరోడు, కరసేవ కూడా చేసిన వాళ్ళు, పేరు కూడా చెప్తున్నా, రాజేందర్ నగర్లో ఉంటాడు, నర్సింగ్రావు. ఇవాళ కుటుంబాన్ని నడుపుకోనీకే ట్రాలీ నడుపుకుంటున్నాడు. ట్రాలీ నడుపుకుంటున్నాడు. దేశం కోసం ధర్మం కోసం ఏం మిగిలింది అని అంటే, దేశం గట్టిగా చూసుకున్నాడు, ధర్మాన్ని పదిలంగా పెట్టుకుంటే ధనం కోసం దేహం కోసం ఆలోచించే నాయకులు వచ్చి సైడ్ లైన్ జరిపారు. ఆయన నాతో రోజేం మాట్లాడాడు, ఆయన గోస నాకు తెలుసు. నేను ఎమోషనల్ రా బాయ్. ఒకడు రాసిండు నిన్న నాకు కమెంటు, అరే నువ్వు ఎమోషనల్గా బరాబర్ నేను ఎమోషనల్గానే ఉంటా. నీ అయ్యా నీకు ఎమోషన్, నీ డిఎన్ఏ మీరు కట్టిన పోలేమో, రూత్లెస్ ఉంటారేమో మీరు, బట్ ఐఆమ్ ఎమోషనల్ యార్, అండ్ దిస్ ఈజ్ హౌ ఐ యామ్ అండ్ ఐ విల్ బి. ఏం మాట్లాడతారు రా బాయ్ మీరు? నాకు అర్థం కాదు. కానీ ఈ దాడులు మీరు యాక్సెప్ట్ చేస్తారా ఫ్రెండ్స్? నేను అడుగుతున్నా. ఇవాళ ఎంఐఎమోడు ఎందుకు గట్టిగా అవుతున్నాడు? ఒక మాట అడుగుతున్నా, పెద్దగా పోతుంది నాకు తెలుసు. ఎంఐఎమోడు ఎందుకు గట్టిగా అవుతున్నాడు? చిన్న చితక కార్యకర్త ఏముండదాడా? మా ఓడు అని అనగానే వచ్చేస్తారు వాళ్ళు. ఆడ తప్పు ఉందా తప్పు లేదా ఇవన్నీ ఏం మాట్లాడరు వాళ్ళు. వాళ్ళకి ఒకటే తెలుసు, ఆడ పంచాయతీ చేయాలా. నయోతా అమారే వాళ్ళే భర్తేనై ట్రాఫిక్ చలాన్లు కట్టరు. నేను అట్లా ఉండమని అంటలేను కదా. అరే మనోళ్ళకు మనకు సపోర్ట్ చేయనికే, అరే అట్లా కాదు కదా. మొత్తం నేతి బిరకాయ మాటలన్నీ మనోళ్ళకి అయినప్పుడు వస్తాయి. నేను ఇవాళ అడుగుతున్నా, ఒక్కొక్కడిని ఇవాళ అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ వాళ్ళని అడుగుతున్నా, వక్ఫ్ భూములలో ఎంతోమంది హిందువులో పోయినాయి, ఎంతమంది సపోర్ట్ చేసిరు మీరు? ఎంతమంది సపోర్ట్ చేసిరు బ్రదర్? వక్ఫ్ భూములలో పోతే మీ పార్టీని భుజం మీద మోసుకున్నందుకు ఏం చేసిరు మీరు అని అంటున్నా. ఇలా బ్రాహ్మణ్ జర్నలిస్టుల మీద దాడి. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంది కదా ఢిల్లీలో, గడివిక్తుందా? భారత్ మాతాకి జై అని అంటే భారత్ మాతా పుత్రులు అందరు కాదా? జనరల్ కేటగిరీ వాళ్ళు భారత్ మాతా పుత్రులు కాదా? మళ్ళీ దీని మీద ఆన్సర్ ఎవడిస్తాడు రా? ఇవాళ అవుతా, ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీలో అయింది, రేపు నీ ఇంట్లో అవుతుంది. ఈ కోర్ లెఫ్టిస్టులు, ఇస్లామిక్ లెఫ్ట్లు, దళిత్ లెఫ్ట్లు చేస్తారు. ఎన్ని రోజులు బహానా చెప్తారు? 12 సంవత్సరాలు మీరు గడివికి రమల. కాంగ్రెస్ ఈయన చరిత్ర అని వచ్చింది చూడు, ఒక చరిత్ర స్టార్ట్ అవుతుంది బీజేపీది. ఎవడో ఉడతాడు, నాసుంటాడు, మొదలెడతాడు. 240కి పడ్డాము, సిగ్గు రావాలి కదా. ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు అనేది పడాలి కదా. నేను ఒక్కొని వత్తాసు వాళ్ళకినంత కాదు. అరే నా ఇల్లు మంచిగా చేసుకుందాం రా అనంటే నువ్వు గిరీషు నువ్వేమంట పెడితే ఎట్లా? మళ్ళీ ఎవడు చెప్పాలా? చెవులలో చెప్తానంటే ఎవడు రాడు. ఇంట్లో కూర్చొని మాట్లాడదాం రానంటే రారు. 4 గోడల మధ్యలో నలుగురం కూర్చొని మాట్లాడదామనంటే రారు.
నెత్తి మీద 100 రూపాయలు పెడితే చారా నాకు అమ్మును ఓడోడు తోపులు అవుతున్నారు ఇక్కడ. అరే మీడియా ముంగట రానోడు ఒక్కొక్కడు తోపులు ఉంటాడా నిజంగా? ఎందుకనంటే పెదవులు మూసుకొనే ఉంటాడు కాబట్టి అని పదవులు వస్తాయి. తెలంగాణ బీజేపీ ఎట్లయిపోయింది తెలుసా? నువ్వు ఏం చేయకపోయినా, ఎస్పెషల్లీ బీజేపీలా, సెంట్రల్ బీజేపీకి కూడా ఇది, నువ్వు ఏం చేయకపోయినా మోదీ గారు ఏది చేసినా, అమిత్ షా గారు ఏది చేసినా, బీజేపీ ఏది చేసినా దానికి సపోర్ట్లు కొట్టాలి, దండేసి దండం పెట్టాలి, కథం నీకు అన్ని పదవులు వచ్చేస్తాయి. ఇఫ్ దిస్ ఈస్ ద బీజేపీ అండ్ ఐఎమ్ సారీ అండ్ ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ బీజేపీ. ఇఫ్ దిస్ ఈస్ ద బీజేపీ, మోదీ గారు ఆలోచించాలి. ఇది సీరియస్గా చెప్తున్నా. ఆయన ఒక్కైనా గట్టిగా ఉండగానే సరిపోదు, ఆయన ఉన్నన్ని రోజులు గట్టిగానే ఉంటుంది. మళ్ళీ ఆయన దిగిపోయిన రోజు అన్నాడు కదా అసదుద్దీన్ ఓవైసీ, జిస్ దిన్ యోగి నై रहेगा, జిస్ దిన్ మోదీ నై रहेगा, ఉస్ దిన్ తూ క్యా కరేగా భయ్. అసదుద్దీన్ ఓవైసీ అన్నది కరెక్టు. కిందోళ్ళని ఎవరినో తయారు చేయాలి కదా. ఎవరాళ్ళు మీరు ఆలోచించి ఎప్పుడు నాకు జర కమెంట్ రూపంలో. అండ్ దిస్ ఇస్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. మేము ఓడికి వత్తాస్ వలకం. ఫ్యాక్టే. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. తప్పు తప్పే, సొంత తండ్రి చేసినా, సొంత అన్నదమ్ములు చేసినా. భారత్ మాతాకి జై.